తెలుగు ఉగాది పండగ పంచాంగ శ్రవణ మహోత్సవ కార్యక్రమంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ఈ మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు సక్రమంగా లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ది, దుమ్, షం, ఝ, ద, దే, దో, చ, చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే. మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి ఆదాయం 5, వ్యయం 5. ఎంతైతే అవసరాలు ఉన్నాయో అంతే ఖర్చులకు సరిపడిన డబ్బులు రాబోతున్నాయి అని చెప్పి గమనించాలి. కనుక తొందరపాటు నిర్ణయాలు తగదు. నూతనమైన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు ఆదాయము వ్యయము సమస్థితిలో ఉన్నప్పుడు చూసుకోండి. మీరు మానసికమైన వేదనకు గురి కాకుండా అప్పుల పాలు కాకుండా ఉండే పరిస్థితి అధికంగా ఉంటుంది. రాజ్యపూజ్యం 3, అవమానం 1. మీ మాటకు చెల్లుబాటు అయ్యే సమయం ఆసనమైంది కనుక ఎవరికి పడితే వాళ్ళకు వాగ్దానం కూడా చేయకుండా ఉండడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. అలాగా వీళ్ళకు ద్వితీయార్థమైన ఏలనాడు శని సంచార స్థితి ఉండడం, రాశిలో 30 సంవత్సరాల తర్వాత శని భగవానుడు సంచారం చేయడం, వ్యయంలో 18 సంవత్సరాల తర్వాత రాహు సంచారం చేయడం, అర్ధాష్టమ గురు సంచార స్థితి 12 ఏళ్ల తర్వాత రావడం, 18 ఏళ్ల తర్వాత కేతు భగవానుడు సింహరాశిలో సంచారం చేయడం వల్ల గ్రహాలు అంతగా యోగంగా లేవు అని చెప్పి గమనించాలి. ఇలాంటి కాల సమయంలో ఓపిక, పట్టుదల, సహనం, కోపం పనికిరాదు. మౌనము, ధ్యానము, ఏకాగ్రత, తెలిస్తే దాన్ని ఆచరింపజేయడము, తెలియకపోతే దాన్ని తెలుసుకొని ఆచరించి విజయం సాధించే ప్రయత్నం చేయగలగాలి. అది కాకుండా కూడా మీనరాశి వారికి చాలా సున్నితమైన స్వభావం ఉండడం, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగే ప్రయత్నంలో కొన్ని పరిస్థితుల ప్రభావంతో అనుకూలంగా లేనప్పుడు సమస్య వచ్చినప్పుడు తల వంచడం తప్పులేదు. నదిలో ఉన్నప్పుడు అలా వస్తుంది, తల వంచడంలో తప్పులేదు. సమస్య వచ్చినప్పుడు మౌనంగా ఉండడం, దాన్ని స్వీకరించగలిగిన ఉన్నతమైన స్థితి మీలో ఉన్నప్పుడే యోగకాలమైన మంచి కాలం రాబోతుంటుంది. లేకపోతే ధనం, ఐశ్వర్యం, ఆనందం అన్నీ కరువైపోయి అప్పుల పాలయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి కూడా గమనించగలగాలి. అలాగనే మీనరాశి వారిలో ఉన్న వారందరికీ కూడా మీరు నవగ్రహ మంత్ర సాధన చేసేటువంటి సమయము, మూల మంత్రాన్ని రాసే సమయము, నవగ్రహ తులాభార పూజాకార్యంలో పాల్గొనే సమయం ఆసన్నమైందని చెప్పి మీరు గుర్తు పెట్టుకోగలగాలి.